ఒక ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నా. మొన్న ఏపీపీఎస్సీలో డిఎస్పీలు, సబ్ కలెక్టర్ ఉద్యోగాలుంటే, ఆర్డీఓ ఉద్యోగాలుంటే అవి కూడా అమ్ముకోవడానికి ఇష్ట ప్రకారం మెరిట్కి రాకుండా చేస్తే స్టే వచ్చింది. నేను కూడా దానికి కండెమ్ చేశా. ఈరోజు మీకు చెప్తున్నా, మళ్ళీ తిరిగి ఏపీపీఎస్సీ పెట్టి నిరుద్యోగులైన వాళ్ళు ఎవరైతే డిఎస్పీలు కావాలనుకుంటున్నారో, ఆర్డీఓలు కావాలనుకుంటున్నారో అవి మెరిట్ ప్రకారం ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సర్వీస్ కమిషన్లో రిక్రూట్మెంట్ ఓపెన్ చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికా కంపెనీలో పనిచేసే విధానం, బాపట్లో మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి ఇంట్లో బోరు కొడితే అక్కడికి వచ్చే పనిచేసే విధానం. తమ్ముళ్ళు, భవిష్యత్తులో పనిచేయాల్సిన శారీరకంగా కాదు, తల పనిచేయాలి, బ్రెయిన్ పనిచేయాలి, తెలివి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మరిగా పిచ్చోడైతే చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ భవిష్యత్తు మంది. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాను. దర్జాగా మీరు పనిచేయండి. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాను. ఇంకా బాగా చేయాలంటే బెంగళూరుకి వెళ్తురు, లేదంటే హైదరాబాద్కి వెళ్తురు, లేదంటే అమెరికాకి వెళ్లే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మాది, నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తా. మీకు అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు. చంద్రన్ ఉంటాడు మీకు అండగా, మీకు అన్ని చేస్తా. మళ్ళీ డబ్బులు కావాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించే విజన్ నాకే ఉంది. ఎప్పుడో తయారు చేసే ఒక విజన్ 99లో 2020 విజన్ హైదరాబాద్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్కి, ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే అమెరికా వాషింగ్టన్ కంటే న్యూయార్క్ కంటే బాగుందంటే అది దూరదృష్టిని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ డబ్బులు కాదు కావాల్సింది, అనేక మార్గాలుంటాయి. కానీ ఒక వ్యక్తికి తెలివితేటలుంటే సంపద సృష్టించడం కష్టం కాదు. ఇంకొక పక్క యువతను ఒక పక్క ఆదుకుంటూనే చదువుకు కూడా ఎక్కువ ఫోకస్ ఇస్తాం. అవి కూడా చేస్తాం. పేదవాళ్ళందరికీ పింఛన్లు 2,000 రూపాయలు చేసింది నేనే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు హామీ ఇస్తున్నా, మొదటి తారీఖున ఇంటి దగ్గర 4,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చే విధానం తీసుకొస్తాం. ఈ ముఖ్యమంత్రి దివాలా తీశాడు. ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టులకు అమ్మేసుకున్నాడు. డబ్బులు లేకుండా పింఛన్ ఇవ్వకుండా మనవల్ని బురద జల్లే కార్యక్రమం తీసుకున్నాడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే ఆయన పరిస్థితి అది. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం రాకపోతే బట్టన్ నొక్కితే ఏమవుతుంది? ఓ టొట్టి బట్టన్. నేను చేయబోయేది సంపద సృష్టించి ఎప్పటికప్పుడు అప్పులు కాకుండా, అప్పులు చేయడం ఎవరైనా చేయగలుగుతారు, అప్పులతో కాకుండా ఆదాయంతో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసి అందరిని ఆదుకుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే కంటే ముందు ఒక 4-5 విషయాలు చెప్తాను. ఈ యొక్క నియోజకవర్గంలో ఒక 5-6 సమస్యలు మీరు చూస్తే, ఒకటి పట్టణంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన నా బాధ్యత. ఎవరూ అధైర్యపడక్కర్లేదు, అది మన బ్రాండు, ఆటోమేటిక్గా అవుతాయి. పట్టణంలో మురుగు కాలువలు, దోమలు, కలుషితమైన మంచినీరు, ఇష్టానుసారంగా ఇబ్బందులు వచ్చాయి. కొత్త వాటర్ రిజర్వాయర్ కావాలి, తప్పకుండా ఎప్పుడో కట్టనుంది.
ఆ రిజర్వాయర్ నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బాపట్లని టూరిజం హబ్గా తయారు చేయాలి, చేస్తాం. అక్వా కల్చర్, హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేయాలి, దీన్ని కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బాపట్ల గ్రామాల్లో త్రాగునీరు ఉంది, నీళ్లన్నీ ఇంకిపోతాయి. దానివల్ల ఏ ట్యాంకులో కూడా నీళ్లు ఉండడం లేదు. ఇప్పుడే కొత్త టెక్నాలజీ ఒకటి చెప్పారు, HDPE అని. ఒక దాంట్లో కానీ మంచి షీట్లు వేయగలిగితే నీళ్లు ఇంకకుండా బ్రహ్మాండంగా ఉంటాయని, ట్యాంక్ మారిగా ఉంటుందని. అదే మరి దానికి కావాల్సిన పశువులు పోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫెన్సింగ్ వేపిస్తాం. అవసరమైతే అన్ని ఊర్లో వాకింగ్ పాత్ కూడా పెట్టి ఒక మంచి ట్యాంకులుగా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం. ఇవి 4-5 పనులు మీకు చేయడానికి మనం ముందు పోదాం. మనం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ పోయినాయి. అన్నా క్యాంటీన్ పోయింది. ఇప్పుడు రాబోయే రోజు ఇక్కడ పెడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే, అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? బాధ అనిపించలేదా మీకు? పేదవాడికి కడుపు నిండా తిండి పెడతా ఉంటే మంచి నేను ఒకటి ఆలోచించాను. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది. అది స్టడీ చేసి దానికంటే బ్రహ్మాండంగా మంచి ప్రిమిసెస్ తయారు చేసి అక్కడ అన్నం పెడితే ఈరోజు ఇది వచ్చి మొత్తం తీసేశారు. కానీ ఇక్కడ వర్మగారి నాయకత్వంలో 508 రోజులు అన్నా క్యాంటీన్ మేనేజ్ చేశారు. వారిని అభివృద్ధి చేస్తున్నాం. మినరల్ వాటర్ అయితే ఫౌండేషన్ ద్వారా 31 గ్రామాలకి 5 రూపాయలకి 20 లీటర్లు ఇస్తున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. పాస్టర్లకి క్రిస్మస్ కానుక ఇచ్చాడు. ఇమాములకి మౌజములకి రంజాన్ తోఫా ఇచ్చాడు. మసీదు నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాడు. చర్చ్ నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేశాడు. గుడి నిర్వహణకు ఆర్థిక సహాయం చేశాడు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఇచ్చాడు. మండల స్థాయిలో సెమీ క్రిస్మస్, నియోజకవర్గ స్థాయిలో గ్రాండ్ క్రిస్మస్ చేశాడు. దివ్యాంగులకి ఏమేం కావాలన్నా అవన్నీ కూడా సహాయం చేశాడు. ఉచిత కంటి వైద్య శిబిరాలు పెట్టాడు.